హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. సో ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే జనవరి 15వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు పిఆర్సీ డిఏ పైన ఇచ్చారనమాట. ఉద్యోగులు అంటే పిఆర్సీ అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. అదే రాష్ట్రంలో విద్యారంగం టీచర్లకు సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని చెప్పేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేశారు. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడగానే పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే 4 డిఏలు కూడా మంజూరు చేస్తామని, అలాగే పిఆర్సీ కూడా అమలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, సో హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ టీచర్ యూనియన్స్ నూతన డైరీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా కలిసి మంత్రి ఆవిష్కరించడం జరిగిందనమాట. ఈ సందర్భంగా యూనియన్ నేతలకు పలు సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. దీనిపైన ఆ యొక్క మంత్రి స్పందిస్తూ 317 జీవో ఏదైతే ఉందో కారణం నష్టపోయిన టీచర్లకు న్యాయం చేస్తామని, అలాగే స్పౌజ్ బదిలీల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2003 డిఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేసే అంశంపై ప్రభుత్వం పరిశీలనలో ఉందని కూడా తెలియజేసే ప్రయత్నం కూడా చేయడం అయితే జరిగిందనమాట. సో ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ఒక డిఏ అనేది విడుదలకు సంబంధించి ప్రభుత్వం ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఎందుకంటే సంక్రాంతి కానుకగా డిఏ అనేది వరకు ఫిబ్రవరి నుంచి వారికి వచ్చే శాలరీ ఏదైతుందో అందులో కలుపుతామని కదా చెప్పారు కదా. సో ఇందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే అయితే రాష్ట్రంలో ఉద్యోగులకు బకాయి పడిన డిఏల సంఖ్య మళ్ళీ 5గానే మిగిలిపోయింది. ఎందుకంటే తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 2026 డైరీ క్యాలెండర్ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా ముఖ్యంగా వీరందరికీ కూడా డిఏ అనేది అత్యంత డిఏ ఫైల్ పైన సంతకం చేసి వచ్చినట్లు కూడా వెల్లడించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది కదా. సో ఇందులో వచ్చేసి 3.64% పెరిగిన డిఏ రాష్ట్రంలో కరువు భత్యం డిఏ అనేది 3.64% పెంచుతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కదా. సో ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీ కూడా ఇందుకు సంబంధించి విడుదల చేశారు. తాజాగా వచ్చేసి పెంపు అనేది 30.03% నుంచి డిఏ అనేది 33.67% అయితే చేరిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పెరిగిన డిఏ అనేది జూలై 1 నుంచి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే 2024 వర్తించనుంది. పెరిగిన డిఏను జనవరి నెల వేతనంతో ఫిబ్రవరిలో అయితే చెల్లించనున్నారనమాట. అదేవిధంగా బకాయిలు జీబీఐ ఖాతాలో జమ చేయబోతున్నారు. పెన్షన్లకు 30 సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు 90% ఏరియర్స్ 30 విడతల్లో చెల్లించి 10% ఏరియర్స్ ప్రాన్ ఖాతాలు అయితే ఏదైతే మళ్ళీ కూడా జమ చేయబోతున్నారు. అదేవిధంగా మళ్ళీ 5 డిఏలు అయితే బాకీ అయితే కావడం జరిగిందనమాట. ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగ అంశాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిర్ణయాలు కూడా ప్రతిపాదించడం జరిగింది కదా. సంక్రాంతి వేళ 2 తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు బకాయిలు కొంతమేర విడుదల చేశాయి. అయితే 8వ వేతన సంఘం సిఫారసు పైన కసరత్తు చేస్తుంది. అయితే అదే సమయంలో ఉద్యోగులకు సంబంధించి సమగ్ర వేతనం ప్యాకేజీ ఖాతాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త వేతనం అమల్లోకి తెచ్చింది. ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా వేతన ప్యాకేజీ ఖాతాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కదా. అయితే ఇప్పుడు ఆర్థిక విభాగం బుధవారం ప్రత్యేక ఖాతాను ప్రారంభించి ఇక విధానం పైన ఇక నుంచి కేంద్ర ఉద్యోగులకు ఒకే ఖాతా ద్వారా బ్యాంకింగ్, బీమా కార్డులు సేవలు సమగ్రంగా అందుతాయి. అదేవిధంగా ఈ ప్యాకేజీ ద్వారా కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక సామాజిక భద్రత మెరుగుపడుతుందని ఆర్థిక సేవలు ఇక వెల్లడించడం జరిగింది. అన్ని క్యాడర్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గరిష్ట కవరేజ్, ఏకరూపకత, అదేవిధంగా విస్తృత సౌకర్యాలు కల్పించేందుకు గాను బ్యాంకులతో సంప్రదింపులు జరిపి చాలా జాగ్రత్తగా ప్యాకేజీలు కూడా రూపొందించి ప్రకటించబోతున్నారన్నమాట. దీని ద్వారా 1.50 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, 2 కోట్ల దాకా గగనతల బీమా అదేవిధంగా మెరుగుపరిచి సో ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పే విధంగా అయితే ప్రభుత్వం అయితే చేయడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ రాష్ట్రంలో ఏం చెప్పారు, ఎలాంటి గుడ్ న్యూస్ ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ను కూడా తో పాటు కాంట్రాక్ట్ బిల్లు కూడా క్లియర్ చేసిందనమాట. ఏకంగా ప్రభుత్వం 2600 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. డబ్బంతా ఉద్యోగులకు డిఆర్ బకాయిలు చెల్లించినట్లు సీఎం అధికారులు అయితే మరి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత సుమారు 60 పెండింగ్ బకాయిలు రిలీజ్ అయ్యాయన్నమాట. తాజాగా వచ్చేసి ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 5.7 లక్షల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరి ఖాతాలో సుమారు 30 నుంచి 60 వేల వరకు నిధులు జమ కానున్నాయి. లబ్ధిదారులు ప్రత్యేక ఉద్యోగులు, పెన్షన్లు, పోలీసు సిబ్బందితో సహా కొందరు కాంట్రాక్టులు కూడా అయితే ఉన్నారన్నమాట.